మెగానైన్ టీవీ. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆపద్ధర్మ ప్రధానిగా బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టిన మహమ్మద్ యూనస్ ఇప్పుడు తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బిఎన్పి పార్టీకి చెందిన తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అయితే వెళ్తూ వెళ్తూ యూనస్ భారత్ను రెచ్చగొట్టేలా తన చివరి స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో యూనస్ భారత్ పేరు ఎత్తకుండా తన అక్కసునంతా వెళ్ళగక్కాడు. ముఖ్యంగా ఇండియాలోని 7 సిస్టర్స్గా పిలువబడే 7 ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ విషం కక్కారు. అసలు ఆ 7 రాష్ట్రాల గురించి యూనస్ ఏం చెప్పాడు? ఆ రాష్ట్రాలకు బంగ్లాదేశ్కున్న సంబంధం ఏంటి? తారిక్ రెహమాన్కు యూనస్ మెసేజ్ ఏంటి? బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ ప్రభుత్వం కొలువుదేరబోతుంది. దీంతో ఇప్పటి వరకు బంగ్లా తాత్కాలిక అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ పదవి నుంచి తప్పుకుంటూ జాతిని ఉద్దేశించి చివరి ప్రసంగం చేశాడు. ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ గురించి కవ్వింపులకు దిగాడు. భారత్ గురించి డైరెక్ట్గా మాట్లాడకుండా రెచ్చగొట్టేలా యూనస్ ప్రసంగం సాగింది. మన చుట్టూ ఉన్న విశాలమైన సముద్ర తీరం కేవలం మనకు భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానానికి బంగ్లాదేశ్కున్న మార్గమని చెప్పుకొచ్చాడు. భూటాన్, నేపాల్ 7 సిస్టర్స్తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉంది అని తెలిపాడు. భారత్ పేరును డైరెక్ట్గా ప్రస్తావించకుండా ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్తో కలిపి ఒక సబ్ రీజియన్గా చెబుతూ యూనస్ ప్రసంగించడం భారత్ను రెచ్చగొట్టే చర్యనని స్పష్టంగా అర్థమవుతుంది. విదేశాంగ విధానంలో సార్వభౌమాధికారం, గౌరవం, స్వాతంత్ర్యం తిరిగి లభించాయి. ఇకపై ఎవరు మనల్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదని పదే పదే నొక్కి మరీ చెప్పాడు యూనస్. ఇది కామనే అయినా ఈ కామెంట్స్ను లోతుగా విశ్లేషిస్తే ఢాకాకు అత్యంత ప్రభావవంతమైన పొరుగు దేశమైన భారత్నే టార్గెట్ చేసుకున్నారనేది అర్థమవుతుంది. అస్సాము, త్రిపుర, మేఘాలయ వంటి 7 రాష్ట్రాలకు సముద్రం లేదు. అవి సరుకులు రవాణా చేయాలంటే చికెన్ నెక్ ద్వారా చుట్టూ తిరిగి వెళ్ళాలి. కానీ బంగ్లాదేశ్ మీదుగా వెళ్తే దూరం చాలా తగ్గుతుంది. చిట్టగాంగ్ పోర్టు వారికి దగ్గర. మనం వాళ్లకు దారి ఇస్తే వాళ్ళు మనపై ఆధారపడతారు. దీనివల్ల మనకు వేల కోట్ల ఆదాయం వస్తుంది, ప్లస్ మన కంట్రోల్ వారిపైనే ఉంటుంది అనేది యూనస్ యొక్క ఉద్దేశం. అందుకే ఆ గేట్వేని మూసేయొద్దు అని కొత్త ప్రభుత్వానికి చెబుతున్నాడు. యూనస్ తన ప్రసంగంలో ఇండియా అనే పదాన్ని వాడకుండా 7 సిస్టర్స్ అని విడిగా చెప్పడం వెనుక 2 కారణాలున్నాయి. మేము ఇండియా చెప్పు చేతుల్లో లేము అని చూపించుకోవడానికి ఈశాన్య రాష్ట్రాలను ఒక ప్రత్యేక ఆర్థిక జోన్గా ట్రీట్ చేస్తున్నట్లు చూపించాడు. అయితే భారత్పై విషం చిమ్మడం యూనస్కి ఇదే మొదటిసారి కాదు. గతంలో చైనా టూర్లోనూ ఈశాన్య రాష్ట్రాల గురించి నోరు పారేసుకున్నాడు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు సముద్రానికి చేరుకోవాలంటే తామే దిక్కని, ఈ ప్రాంతంలో తామే రక్షకులమని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి చైనా వచ్చి తమ దగ్గర పెట్టుబడులు పెట్టాలి అని ఆఫర్ ఇచ్చాడు. అంటే ఇండియాను పక్కన పెట్టి నేరుగా చైనాతో డీల్ చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లో ఈ కామెంట్స్ను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక చివరిగా తన ప్రసంగంలో చైనా, జపాన్, అమెరికా, ఐరోపాలతో లోతైన సంబంధాలను హైలైట్ చేశాడు యూనస్. భారత్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైన సిలిగురి కారిడార్ సమీపంలోని తీస్తా కారిడార్ సహా చైనా మద్దతున్న ప్రాజెక్టులపై పురోగతి గురించి మాట్లాడాడు. ఇదిలా ఉంటే తారిక్ రెహమాన్ పార్టీకి ఇండియా వ్యతిరేక స్టాండ్ ఉంది. అధికారంలోకి రాగానే ఇండియా ప్రాజెక్టులను ఆపేస్తారేమో అన్న భయం ఉంది. రాజకీయ కక్షతో ట్రాన్సిట్ ఆపేస్తే నష్టపోయేది ఇండియానే కాదు, మనం కూడా. ఆ బంగారు బాతును చంపుకోవద్దని యూనస్ హెచ్చరించారు. వాణిజ్యం వేరు, రాజకీయం వేరని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి యూనస్ చెప్పింది ఒకటే, బంగ్లాదేశ్ చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం దాని భౌగోళిక స్థానం. ఇండియాలోని ఆ 7 రాష్ట్రాలకు బంగ్లాదేశ్ అవసరం ఉంది. ఆ అవసరాన్ని వాడుకొని డబ్బు సంపాదించండి, కానీ పంతాలకు పోయి ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఆయన కొత్త ప్రభుత్వానికి క్లాస్ పీకాడు. మరి తారిక్ రెహమాన్ ఈ బిజినెస్ మైండ్తో ఆలోచిస్తాడా లేక పొలిటికల్ మైండ్తో పగతో రగిలిపోతాడన్నది వేచి చూడాలి.